హాయ్ హలో నమస్తే అండి. జామకాయలు చూపిస్తాను ఒకసారి రండి దగ్గరగా. ఇగోండి జామకాయ, మా చెట్టు జామకాయలు అనమాట. ఇంక ఇది 2 రోజుల్లో అవుతుంది. ఆల్రెడీ ఒక జామకాయ అయితే కోసుకున్నాను తినడానికి. ఇదిగోండి, చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి, చాలా బాగుంటాయి. ఇంకా చిలకలు కొట్టేసినాయండి. చిలకలు అయితే జామకాయలు తిన్నాయన్నమాట. అంటే చిలక కొట్టింది అంటారు కదా, ఇదిగోండి చిలక కొట్టిందనమాట. ఇంక ఇవి చిలకలు తింటాయి కదా అని వదిలేసాను అనమాట. వాటికి ఎవరు పెడతారండి. ఇంకా ఇవన్నీ మామిడికాయలండి. మధ్యాహ్నం కొంచెం భోజనం చేశాక అలాగా మామిడి చెట్టు కింద నడుస్తానండి. అలాగా మా వాకిట్లోనే అలా నడుస్తానండి. మామిడి చెట్టు కింద చల్లగా ఉంటుందండి. మామిడి చెట్టు కింద చూడండి ఎంత బాగుందో. ఈ చెట్టు కింద ఈ రాయి అన్నది, అదే ఈ బండ అన్నది కట్టించుకున్నానండి. కూర్చోడానికి బాగుంటుంది కదా అని మా వారు ఇలా కలర్స్ కూడా వేయించారండి. చాలా బాగుంది కదా. ఆ దిమ్మ మీద కూర్చుంటామండి. చెట్టు నీడకి గాలికి చాలా బాగుంటుంది ప్రశాంతంగా. చిలకలు పెట్టెలు ఉడతలు అవన్నీ వస్తాయండి. చిలకలు అయితే ఇంకా మామిడికాయలు వచ్చినాయి కదా, ఇంకా చిలకలు అయితే చాలా వస్తాయండి. ఇవ్వండి మామిడికాయలు ఇవన్నీ. ఇంకా కింద మామిడికాయలు అన్నీ కోసేసారండి. పైవి అయితే ఉన్నాయి. అక్కడ డ్రైనేజీ కడుతున్నారండి మాకు. డ్రైనేజీ కట్టడం వాళ్ళందరూ మరి ఎవరు కోసేసారో తెలియదు కానండి. ఎందుకంటే ఇదంతా దారండి, మా ఇంటి ముందు ఇది. ఇగోండి ఇది రోడ్డు అండి, ఇదే దారి అన్నమాట. దారి ఇలాగే వెళ్తారు అందరూ. సరేలే తినివ్వండి, ఎంత తింటే అంత మంచిదండి. ఇది ఇగోండి ఇక్కడ ఉన్నాయి. ఇంకా పైన అయితే ఇంకా ఉన్నాయండి మామిడికాయలు. ఇది ఉసిరి చెట్టు అండి, చిన్న ఉసిరి చెట్టు అనమాట. చిన్న ఉసిరికాయలు ఉంటాయి కదా, అవి అనమాట. ఇక్కడ కూర్చుంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి. భోంచేసిన తర్వాత ఇక్కడ చాలా చల్లగా ఉంటుందండి. నీడ గాలి బాగా వేస్తుంది అన్నమాట. ఇంక ఈ కుక్కతో ఆడుకున్నాను కాసేపు అండి. చూడండి ఇది ఎలా ఆడుకుంటుందో ఒకసారి చూడండి. జంతువులు చాలా మంచివండి. మనుషుల కన్నా ఈ జంతువులే మంచిదండి. మనం మనుషులతో మాట్లాడితే మనసులో ఒకటి బయట ఒకటి మాట్లాడతారండి మనుషులైతే. ఈ కుక్కలు ఈ జంతువులు అయితే ఏమీ ఉండవండి మనసులో అయితే. వాటికి చాలా ఫ్రెండ్షిప్ చేస్తుంది. నేను బయటకు వస్తే చాలండి వస్తుంది. చెట్టు కింద పడుకోవడానికని వచ్చిందండి. సరే కాసేపు అలా దాంతో ఆడుకుంటున్నాను అన్నమాట. మా చెల్లికి మా తమ్ముడికి అయితే చాలా ఇష్టం అండి కుక్కలంటే. చాలా కుక్కలు పెంచేవారన్నమాట. అంటే బయట కుక్కలు, మాది హైవే పక్కన చెప్పాను కదండి, తగరపోల్స్లో అమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ యాక్సిడెంట్ ఏమైనా అయినా, బైక్ ఏమైనా కుక్కలు గుద్దేసినా అవి తీసుకొచ్చి వాటికి పాలు, భోజనం, మెడిసిన్ ఇస్తూ ఉండేవాడండి మా తమ్ముడు మా చెల్లిని. చాలా బాగా ప్రేమగా చూస్తారండి కుక్కల్ని. నాకు అంత పెద్దగా కుక్కలంటే ఇంట్రెస్ట్ లేదు, కానీ ఇక్కడికి ఇది వచ్చి చెట్టు కింద పడుకుంటుందండి. ఏదైనా ఉంటే పెడతానన్నమాట. ఈ ఏరియాలో అందరూ ఈ కుక్కలకి ఏవో ఒకటి పెడుతూనే ఉంటారండి మా వీధిలో. ఇంక వెళ్ళిపోతుందండి ఆడి